బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. అసెంబ్లీ స్పీకర్ ఎన్నికకు నామినేషన్ల గడువు ముగిసింది. ఇక స్పీకర్ పదవికి కేవలం ఒకే ఒక్కరు నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ నుంచి గడ్డం ప్రసాద్ నామినేషన్ వేశారు. దీంతో స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. రేపు సభలో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ స్పీకర్ ను అధికారికంగా ప్రకటించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. అసెంబ్లీ స్పీకర్ ఎన్నికకు నామినేషన్ల గడువు ఇంతటితో ముగిసింది. స్పీకర్ పదవికి కేవలం ఒకే ఒక నామినేషన్ దాఖలైంది. కాంగ్రెస్ నుంచి గడ్డం ప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. దీంతో స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. రేపు సభలో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ స్పీకర్ ను అధికారికంగా ప్రకటించనున్నారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. అసెంబ్లీ స్పీకర్ ఎన్నికకు నామినేషన్ల గడువు ముగిసింది. స్పీకర్ పదవికి కేవలం ఒకే ఒకరు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి అప్డేట్స్ ఏంటి? రైట్ ప్రియా, ఏదైతే తెలంగాణ శాసనసభ అసెంబ్లీ స్పీకర్ కి ఏదైతే నామినేషన్ల గడువు కొద్దిసేపటితో ముగిసింది. కేవలం ఒకే ఒక నామినేషన్ అధికార పార్టీ తరఫున గడ్డం శ్రీనివాస్ వికారాబాద్ ఎమ్మెల్యే ఆయన పేరు మీద కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసింది. కాంగ్రెస్ పార్టీ చేసిన నామినేషన్ కు బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా సిపిఐ పార్టీ కూడా మద్దతు పలికింది. మొత్తానికైతే స్పీకర్ ఎన్నిక అనేది ఏకగ్రీవం కానుంది. రేపు స్పీకర్ గా ఏకగ్రీవం అని ప్రకటించిన తర్వాత అసెంబ్లీ కార్యదర్శి ప్రకటిస్తారు. దీనికి సంబంధించి ప్రకటించిన తర్వాత రేపు స్పీకర్ గా గడ్డం శ్రీనివాస్ పదవి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. అయితే ముందుగా స్పీకర్ పదవి చేపట్టే ముందు ప్రొటెం స్పీకర్ గా ఉన్న అక్బరుద్దీన్ వైసి స్పీకర్ ను ప్రకటించిన తర్వాత ఆయనను తీసుకొచ్చి సభాపతి స్థానంలో కూర్చోబెడతారు. కూర్చోబెట్టిన తర్వాత ముందుగా సభాపతి సభను ఉద్దేశించి మాట్లాడతారు 2 నిమిషాలు. ఆ తర్వాత సభలో అన్ని పార్టీలకు సంబంధించిన శాసనసభ్యులు కూడా స్పీకర్ విషయం మీద కొద్దిసేపు మాట్లాడే అవకాశం ఇస్తారు. ఆ తర్వాత మళ్ళీ కంక్లూజన్ కింద స్పీకర్ వాళ్ళకందరికీ కూడా ధన్యవాదాలు తెలిపి సభను ముగిస్తారు. అంటే ఈ రోజు శాసనసభ స్పీకర్ గా గడ్డం శ్రీనివాస్ అనే స్పీకర్ తెలంగాణ రాష్ట్ర శాసనసభకు 3వ స్పీకర్ గా ఎన్నిక కాబోతున్నారు. అయితే ఈ కార్యక్రమం తర్వాత అంటే 3 రోజుల పాటు రేపటి నుంచి కూడా 3 రోజుల పాటు శాసనసభ సమావేశాలు జరగబోతున్నాయి. మొదటి రోజు అంటే స్పీకర్ ఎన్నిక ఉండబోతుంది. అంటే రేపు స్పీకర్ ఎన్నికను ప్రకటిస్తారు. ఒకటే నామినేషన్ వచ్చింది కాబట్టి ఆ తర్వాత స్పీకర్ మాట్లాడటము, స్పీకర్ ఉద్దేశించి సభ్యులు మాట్లాడడం జరుగుతుంది. ఆ తర్వాత సభను వాయిదా వేస్తారు. ఆ తర్వాత రోజు వచ్చి ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ తమిళసైతో పాటుగా ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడతారు. ఈ సమయంలో స్పీకర్ స్థానంలో గవర్నర్ తో పాటుగా పక్క స్థానంలో స్పీకర్ కూడా కూర్చుంటారు. 2 ఉభయ సభలు అటు ఎమ్మెల్సీని అదేవిధంగా శాసనసభ అసెంబ్లీని ఉద్దేశించి గవర్నర్ మాట్లాడతారు. గవర్నర్ మాట్లాడిన తర్వాత సభ అక్కడితో ముగుస్తుంది. ఎల్లుండి తర్వాత 3వ రోజున ఏదైతే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం ఉండబోతుంది. మొత్తానికి చూస్తుంటే కనుక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు తెలంగాణ స్పీకర్ ఎన్నిక కాంగ్రెస్ పార్టీ తరఫున ఉండబోతున్నారు. డిప్యూటీ స్పీకర్ ఎవరనేది నెక్స్ట్ తర్వాత వస్తుంది. ప్రియా, చూసుకుంటే శ్రీనివాస్, ఇలా సింగిల్ నామినేషన్ ఏకగ్రీవ ఎన్నిక ఇది వరకు గతంలో ఎప్పుడైనా జరగటం జరిగిందా లేదా మొదటిసారి ఇప్పుడే జరుగుతుందా? లేదు, గతంలో కూడా చాలాసార్లు ఉమ్మడి రాష్ట్రంలో జరిగింది. గతంలో కూడా జరిగింది. ఎందుకంటే స్పీకర్ అనేది అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉంటారు. ఒకవేళ అధికార పార్టీకి అదేవిధంగా మిగతా ప్రతిపక్షాలకి హంగు ఏర్పడితే కనుక లేకుంటే బలం దగ్గరగా ఉంటే కనుక అప్పుడు పోటీ ఉంటుంది. కానీ ప్రస్తుత సమయంలో అయితే పోటీ పెట్టకూడదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావించింది. పోటీ పెట్టినా గెలవలేని పరిస్థితి. సో అట్లాంటప్పుడు ఏకగ్రీవం చేసుకుంటే బెటర్ అనేది అన్ని పార్టీలు ఆలోచిస్తారు. ఎందుకోసం ఏకగ్రీవంగా ఉంది. మరి డిప్యూటీ ఎన్నికలకు సంబంధించి ఏం జరుగుతుందో చూడాలి. మరి
రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.